Hi my dear students, now I am going to explain what here general organic chemistry topic. సో దీన్ని ఏమంటారంటే నాన్న జీఓసి అంటారు, జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. చూడండి నాన్న, ఆర్గానిక్ కెమిస్ట్రీకి వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ అంటే జీఓసీని. ఎందుకంటే జీఓసి లేదు అంటే ఆర్గానిక్ లేదు. ఎందుకు? బికాస్ ఎలక్ట్రాన్లని ఏ విధంగా ఆడుకోవాలో జీఓసీనే నేర్పిస్తుంది. అర్థమవుతుందా? కాబట్టి ఏంటంటే ఆర్గానిక్ కెమిస్ట్రీకి జీఓసీ టాపిక్ అనేది బ్రెయిన్ లాగా ఫీల్ కాండి, హార్ట్ లాగా ఫీల్ కాండి, లివర్ లాగా ఫీల్ కాండి, మీ ఇష్టం ఎట్లా ఫీల్ అవుతారో ఫీల్ కాండి. కానీ జీఓసీ టాపిక్ కనుక మీరు గ్రిప్లో పెట్టుకుంటే ఇక మీకు ఆర్గానిక్ అయితే మీరు నేను చెప్తున్నా ఆడుకోవచ్చు. చాప్టర్లు నథింగ్ నాన్న, ఆల్కేన్, ఆల్కిన్, ఆల్కైన్, హాలోజన్, హైడ్రాక్సీ కార్బోనైల్, యాసిడ్, నైట్రోజన్, ఇది ఏముండదు, వేస్ట్. జీఓసీ వస్తే కథం. ఎందుకంటే దీంట్లోనే మనం ఏం చేస్తామంటే ఎలక్ట్రాన్లని ఏ విధంగా ఆడుకోవాలి. అర్థమవుతుందా నాన్న? ప్రతి రియాక్షన్, ప్రతి స్టెప్పు ఏంది, ఎట్లా వస్తుంది అంతా దీన్ని హెల్ప్ తీసుకొనే మనం చేస్తాం అన్నట్టు. ఓకే, సో దీంట్లో డిఫరెంట్ అన్ని ఎలక్ట్రానిక్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఆ ఎలక్ట్రాన్ ఎఫెక్ట్ కాకపోతే నీకు రియాక్షనే లేదు. ఆర్గానిక్ అంటేనే మొత్తం రియాక్షన్లు. అందరూ ఏం చేస్తారంటే తెగ బాధపడిపోతుంటారు, ఈ రియాక్షన్లన్నీ బట్టి కొట్టాలా, ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే ఇన్ని రియాక్షన్లు వస్తాయి, అన్ని రియాక్షన్స్, ఇవన్నీ వేస్ట్ ముచ్చట్లు నాన్న. జీఓసి ఎట్లా హెల్ప్ చేస్తుంది నేను మీకు చూపిస్తా. అందుకే నేను చెప్పేది అంటే జీఓసి వచ్చిందా ఆర్గానిక్ మీరు ఎంత పర్ఫెక్ట్ అంటే ఇక వేరే ఏ సబ్జెక్ట్ జోలు కూడా పోవద్ది కాదు, అంత మజా వస్తుంది జీఓసి మీకు గ్రిప్లో వస్తే. ఓకేనా? సో నేను ఫస్ట్ కొద్దిగా సుత్తి ఉంటుంది నాన్న. సుత్తి అంటే ఆ టర్మ్స్ కావాలి, దాంట్లో నుంచి ఎంట్రన్స్కి మీకు క్వశ్చన్ ఎవడు అడిగాడు, ఆ టర్మ్స్ అనేవి కావాలి. ఓకే, సో దాంట్లో నేను ఫస్ట్ టర్మ్ నేర్పిస్తున్నాను నాన్న, ఫంక్షనల్ గ్రూప్. ఓకే, సో నేను చెప్తాను ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆర్గానిక్ కెమిస్ట్రీకి మెయిన్ హెల్ప్ ఎక్కడైతుందో అది చెప్తా. ప్రజెంట్ ఏంటంటే ఈ టర్మ్స్ తెలిసి ఉండాలన్నట్టు. ఓకే, సో ఫంక్షనల్ గ్రూప్ అంటారు. ఓకే, సో ఫంక్షనల్ గ్రూప్ అంటే ఏంటి నాన్న, FG తోటి చూపిస్తాం ఫంక్షనల్ గ్రూప్. ఓకే, సో మీరు రాసుకోండి నోట్స్, థియరీ. ఫంక్షనల్ గ్రూప్ అంటే ఏంటంటే ఒక ఆర్గానిక్ మాలిక్యూల్ తీసుకుంటే రియాక్టివ్ అయ్యే పార్ట్ వేరే ఉంటుంది. నువ్వు రియేజెంట్ వేయంగానే అది వెళ్ళేసి ఒక పార్ట్ దగ్గర రియాక్ట్ అవుతుంది. పార్ట్ అంటే మొత్తం ఇంత పొడుగు ఆర్గానిక్ మాలిక్యూల్ ఉంది నాన్న. ఇప్పుడు నేను రియేజెంట్ వేయంగానే అది వెళ్ళి ఈ ఎల్లో కలర్ ఉంది చూడండి, ఈ ఎల్లో కలర్ దగ్గర రియాక్షన్ అయిందనుకో, ఈ పార్ట్నే ఏమంటారంటే ఫంక్షనల్ గ్రూప్ అంటారు అన్నట్టు. సో మన భాషలో చెప్పాలంటే ది రియాక్టివ్ పార్ట్ ఆఫ్ ఆర్గానిక్ మాలిక్యూల్. లేదు మీకు ఇంకో విషయం చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మై సెల్ఫ్ యూ కన్సిడర్డ్ ఇట్ యాజ్ ఆర్గానిక్ మాలిక్యూల్. నన్ను మొత్తం కన్సిడర్ చేయండి ఆర్గానిక్ మాలిక్యూల్. నేనేం చేసినానన్న, ఐ ఏట్ బ్రింజాల్, నేను వంకాయ తిన్నా, వంకాయ రియేజెంట్ అనుకోండి. ఓకే, నేను వంకాయ తినంగానే ఏమైందంటే ఐ గాట్ రెడ్ ర్యాషెస్ ఆన్ మై ఫేస్. నా ఫేస్ మీద ఏమొచ్చిందన్న, రెడ్ ర్యాషెస్ వచ్చేసినాయి. అంటే ఇప్పుడు చెప్పండి, మొత్తం ఆర్గానిక్ మాలిక్యూల్ త్రూ అవుట్ బాడీలో రియాక్షన్ ఎక్కడ జరిగింది, నా ఫేస్ మీద. సో కాబట్టి మై ఫేస్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఫంక్షనల్ గ్రూప్. అది నాన్న. లేదు కెమిస్ట్రీ భాషలో ఇప్పుడు 2 సార్లు చెప్పింది ఏంటంటే మన భాషలో మనకు అర్థం కావడం కొరకు. కెమిస్ట్రీ భాషలో ఏంటంటే ది పార్ట్ విచ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఆర్ కెమికల్ ప్రాపర్టీస్. కెమికల్ ప్రాపర్టీస్కి, ఫిజికల్ ప్రాపర్టీకి ఏదైతే పార్ట్ రెస్పాన్సిబుల్ అవుతుందో ఆర్గానిక్ మాలిక్యూల్లో, దట్ ఈజ్ నోన్ యాజ్ ఫంక్షనల్ గ్రూప్. రాసుకోండి నాన్న మీరే, నేను మొత్తం రాయా. ఇక ఫంక్షనల్ గ్రూప్ అంటే ఏంది, రియాక్టివ్ పార్ట్ ఆఫ్ ఆర్గానిక్ మాలిక్యూల్ ఆర్ ది పార్ట్ విచ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ కెమికల్ రియాక్షన్స్. ఇది ఫంక్షనల్ గ్రూప్ నాన్న. దాని తర్వాత ఇంకా చిన్న చిత్కా టర్మ్స్ వస్తాయి చూడండి. సో ఏమిటా టర్మ్స్ అంటే ఫస్ట్ రియాక్షన్. ఓకేనా? రియాక్షన్. ఓకేనా? సో రియాక్షన్ అంటే ఏంటంటే ది ప్రాసెస్ ఇన్ విచ్ వన్ ఆర్గానిక్ మాలిక్యూల్ గెట్ కన్వర్టెడ్ టు అదర్ ఆర్గానిక్ మాలిక్యూల్. ది ప్రాసెస్ ఇన్ విచ్ one organic molecule get converted to another organic molecule. అర్థమవుతుందా నాన్న? ఇప్పుడు నేను మార్కర్ తీసుకున్నా, దీని మీద ఏదేదో స్ప్రేలు చేసిన రియేజెంట్స్, మార్కర్ కాస్త వెళ్ళేసి బోర్డుగా మారింది, రియాక్షన్ ఆ ప్రాసెస్ని. అర్థమైందన్న? బెంచ్ ఉన్నది, బెంచ్ మీద ఏదో స్ప్రేలు చేసేసి బోర్డుగా మార్చిన, రియాక్షన్. బోర్డుని బెంచ్గా మార్చిన, రియాక్షన్. ఓకే, మార్కర్ని కెమెరాగా మార్చిన, రియాక్షన్. ఏదైనా నాన్న ఆర్గానిక్ మాలిక్యూల్ చేంజ్ అయిందంటే కథం రియాక్షన్ అంతే. ఇక ఓకేనా? ఆర్గానిక్ మాలిక్యూల్ చేంజ్ కావాలి. ఇప్పుడు కెమిస్ట్రీ భాషలో ఏంటంటే రియాక్షన్ అంటే ఏంటంటే ఈ ఫంక్షనల్ గ్రూప్ ఉందిగా నాన్న. సో ఫంక్షనల్ గ్రూప్ చేంజ్ ఈజ్ నథింగ్ బట్ రియాక్షన్. ఓకే, నువ్వు ఇప్పుడు ఆల్కేన్ని ఆల్కీన్ చేసినావు, రియాక్షన్.
ఆల్కీన్ని ఆల్కైన్ చేసినావు రియాక్షన్, హ్యాలోజన్ని హైడ్రాక్సీ చేసినావు ఇప్పుడు మనం చేసేది అదే. ఇక జియోసి హెల్ప్ తీసుకొని చేసేది ఏందన్న, ఫంక్షనల్ గ్రూపులు చేంజ్ చేసుకుంటూ పోవాలి. ఎట్లా చేంజ్ చేయాలి ఏంది అన్ని అల్ల నుంచే టెక్నిక్స్ వస్తాయి. ఈవెన్ నో నీడ్ టు బై హ్యాడ్ రియేజెంట్ ఆల్సో. నేను ముందే చెప్పిన 20% బై హ్యాడ్ చేయాల్సి ఉంటుంది, కొన్ని రియేజెంట్స్ మాత్రమే, మిగతా రియేజెంట్స్ అన్ని దాంట్లోంచి పుట్టుకొస్తాయి. ఓకేనా? సో మీరు టెన్షన్ పడాల్సిన పని ఏం లేదు. ఫంక్షనల్ గ్రూప్ చేంజ్ ఈజ్ నథింగ్ బట్ రియాక్షన్. మళ్ళీ దానికోసం నేను చెప్పినా కానీ లెందీ పోవాకండి. ది ప్రాసెస్ ఇన్ విచ్ వన్ ఆర్గానిక్ మాలిక్యూల్ గెట్ కన్వర్టెడ్ టు అదర్ ఆర్గానిక్ మాలిక్యూల్ ఈజ్ కాల్డ్ యాజ్ రియాక్షన్. అది మీ ఇష్టం, సింపుల్. The process in which one functional group change to another functional group is called as reaction. ఓకే నాన్న, మీరు చాప్టర్లను చదువుతారు కదా, ఆల్కేన్ ఆల్కైన్. చాప్టర్ అనొద్దు నాన్న, కెమిస్ట్రీ పీపుల్ ఎప్పుడు కూడా ఫంక్షనల్ గ్రూప్ అనాలి. ఓకే, సో సరే మీకైతే రియాక్షన్ అంటే అర్థమైంది. ఆ ప్రాసెస్ మీరు రాసుకోండి రన్నింగ్ నోట్స్ ఉంటే. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో కొన్ని టర్మ్స్ వస్తాయి. ఇప్పుడు రియాక్షన్లో ఏమేమి జరుగుతుందో నేను చూపిస్తున్నా, చూడండి జాగ్రత్తగా. సో రియాక్షన్లో ఏమేమి జరుగుతుంది, ఫస్ట్ వచ్చేసి ఇక్కడ సబ్స్ట్రేట్ తీసుకుంటాము. సబ్స్ట్రేట్, ఓకేనా? సబ్స్ట్రేట్ అంటారు దీన్ని. ఇది కొద్దిగా ఏంటంటే టర్మ్స్ తెలవడానికి, దీంట్లో నుంచి క్వశ్చన్ ఏమీ అడగడు. ఓకే, సో సబ్స్ట్రేట్. దీని మీద ఏం చేస్తామంటారు నాన్న? ఓకే, సో రియేజెంట్ వేయొచ్చు. దీని మీద ఏం చేస్తున్నాను నేను? రియేజెంట్ స్ప్రే చేయొచ్చు ఒకటి, లేదా ఆర్ఆర్ ప్రతిసారి రాయను నేను. సో రెండోది ఇది యూజ్ చేయొచ్చు, లేదా హీటింగ్ సింబల్ ఇస్తున్నాను డెల్టా. డెల్టా అంటే ఏంటి? హీట్. డెల్టా అంటే ఏంటి నాన్న? హీట్. లేదా లైట్ సింబల్ వాడతాడు. ఓకే, సో హీట్ లేదా లైట్. ఓకే, ఇంకా ఫోర్త్ వచ్చేసి క్యాటలిస్ట్. ఓకే నాన్న, క్యాటలిస్ట్. ఇంకా వచ్చేసి ఎలక్ట్రిసిటీ లేదా ఎలక్ట్రిక్ స్పార్క్, ఎలక్ట్రిక్ కరెంట్, ఏదైనా తీసుకోండి. అయితే ఇప్పుడు ఏంటంటే రియేజెంట్ కంపల్సరీ రియాక్షన్లో వాడాలన్నా రూల్ ఏం లేదు. ఓకే, సో ఇవన్నీ కూడా ఏదైనా సరే రియేజెంట్లో వాడచ్చు, వాడకపోవచ్చు, డిపెండ్ ఆన్ రియాక్షన్ మీద మాత్రమే డిపెండ్ అవుతుంది. అంటే నేను ఇప్పుడు ఎట్లా చెప్పదలుచుకున్నా అంటే క్యాటలిస్ట్ మే బీ యూజ్డ్ మే నాట్ బీ యూజ్డ్, రియేజెంట్ మే బీ యూజ్డ్ మే నాట్ బీ యూజ్డ్, హీట్ మే బీ యూజ్డ్ మే నాట్ బీ యూజ్డ్, ఎలక్ట్రిసిటీ మే బీ యూజ్డ్ మే నాట్ బీ యూజ్డ్, ఇవన్నీ కూడా మే బీ మే నాట్ బీ. ఓకే, సో దట్ ఈస్ వాట్ యూర్ డిపెండ్ ఆన్ రియాక్షన్. ఏదైనా సరే నాన్న మే బీ మే నాట్ బీ. మరి ఇప్పుడు సబ్స్ట్రేట్ ఆర్ దీన్నే ఇంకేమని రాసుకోవచ్చు నాన్న? రియాక్టెంట్. సబ్స్ట్రేట్ ఆర్ రియాక్టెంట్ అని అంటారు. ఓకే, సబ్స్ట్రేట్ ఆర్ రియాక్టెంట్. ఇప్పుడు మనకి ఏమొస్తుందన్న ఇక్కడ? సో మధ్యలో ఏమేమి రావచ్చో చూద్దాం. సో ఇక్కడ ఏం రాస్తున్నానంటే నేను ఇంటర్మీడియట్ అని రాస్తున్నా. ఇంటర్మీడియట్. ఇంకో టర్మ్ కూడా వస్తుంది నాన్న, ఇంటర్మీడియట్ లేదా ట్రాన్సిషన్ స్టేట్ అని ఒకటి వస్తుంది టర్మ్, గుర్తుపెట్టుకోండి. ఇంటర్మీడియట్ లేదా ట్రాన్సిషన్ స్టేట్ అంటారు నాన్న. ఇంటర్మీడియట్ లేదా ట్రాన్సిషన్ స్టేట్. ఓకే, అవేంటివో నేను చెప్తాను, మీరు అస్సలు టెన్షన్ పడకుండా నేను చెప్తున్న దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇంటర్మీడియట్ ఆ ట్రాన్సిషన్ స్టేట్. ఇప్పుడు నేనేమంటున్నాను అన్న, ఈ ఇంటర్మీడియట్ నుంచి మళ్ళీ యారో మార్క్ తీస్తున్నా. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ప్రొడక్ట్ ప్లస్ బై ప్రొడక్ట్స్ కూడా రావచ్చు. ప్రొడక్ట్ ప్లస్ బై ప్రొడక్ట్స్ ఇట్లా నాన్న. ఓకే, సో ఇది స్టోరీ. ఓకే, రియాక్షన్లో ఏం స్టోరీ ఉంది నాన్న? సబ్స్ట్రేట్ ఆర్ రియాక్టెంట్ ఉంటుంది, ఇవన్నీ మే బీ యూజ్డ్ మే నాట్ బీ యూజ్డ్, డిపెండ్ ఆన్ రియాక్షన్. దాని తర్వాత ఇంటర్మీడియట్, అది కూడా వస్తుందని రూల్ ఏం లేదు నాన్న, డిపెండ్ ఆన్ రియాక్షన్. ట్రాన్సిషన్ స్టేట్ మాత్రం కంపల్సరీ వస్తుంది, దాని గురించి చెప్తాను నేను ఇప్పుడు స్టోరీ. దాని తర్వాత ఏమొస్తుందన్న? ప్రొడక్ట్ బై ప్రొడక్ట్స్. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని మెల్లగా చేంజ్ చేసుకుంటూ వెళ్దాం. సబ్స్ట్రేట్ ఆర్ రియాక్టెంట్ అంటే ఏంటి? సబ్స్ట్రేట్ ఆర్ రియాక్టెంట్ అంటే ఏంటంటే స్టార్టింగ్ మెటీరియల్ ఆఫ్ రియాక్షన్. నువ్వు రియాక్షన్ చేయడానికి స్టార్టింగ్లో ఏ మెటీరియల్ వాడుతున్నావో దాన్ని ఏమంటున్నాను? సబ్స్ట్రేట్ ఆర్ రియాక్టెంట్. లేదా
ది ఆర్గానిక్ మాలిక్యూల్ విచ్ ఈజ్ గోయింగ్ టు బి చేంజ్ టు అనదర్ ఆర్గానిక్ మాలిక్యూల్. ఏదైతే చేంజ్ కాబోతుందో దాన్నే రియాక్టెంట్ సబ్స్ట్రేట్ అంటారు. సో ఇంటర్మీడియట్ మీకు తెలిసిందే, ఇంటర్మీడియట్ అంటే మధ్యలో వచ్చేది, రియాక్టెంట్కి ప్రొడక్ట్కి మధ్యలో వచ్చే వాటిని ఏమంటారు నాన్న? ఇంటర్మీడియట్స్ అంటారు. రియాక్టెంట్కి ప్రోడక్ట్కి మధ్యలో వచ్చేదాన్ని ఏమంటారు? ఇంటర్మీడియట్ అంటారు అన్నట్టు. ఓకే, సో ట్రాన్సిషన్ స్టేట్, దాని స్టోరీ, ఈ రెండింటి స్టోరీ నేను చెప్తా. ఇప్పుడు మీరు రాసుకోవాలి ఇవన్నీ ఏవైతే వర్డ్స్ చెప్తున్నానో, రియేజెంట్, హీట్, లైట్, క్యాటలిస్ట్, ఎలక్ట్రిసిటీ, మే బీ యూజ్డ్, మే నాట్ బీ యూజ్డ్, డిపెండ్ ఆన్ రియాక్షన్. మీరు రాసుకోండి నోట్స్ కావాలంటే, ఎందుకంటే దీని నుంచి ఎగ్జామ్లో అడగడి టర్మ్స్ తెలియడం కొరకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక ప్రొడక్ట్ అంటే ఏంటన్నా? డిజైర్డ్, నీకు రియాక్షన్ తర్వాత ఏం కావాలని చేసినావో అదే ప్రొడక్ట్. ఓకే, సో బై ప్రొడక్ట్ అంటే ఏంటి నాన్న? బై ప్రొడక్ట్ అంటే దాంతోపాటు వచ్చే చెత్త అంతా బై ప్రొడక్ట్. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 కిలో మట్టి తీసుకున్నా. మంచిగా వినండి నాన్న, అమ్మాయిలకైతే ఇది బాగుంటుంది, ఇంకా అమ్మాయిలు మీకైతే ఇంకా మంచిగా ఉంటుంది. కిలో మట్టి తీసుకున్నా. మట్టి తీసుకొని నా ప్రొడక్ట్ ఏంటంటే నాకు సిల్వర్ కావాలి. మట్టి నుంచి నాకు ఏం కావాలి నాన్న? సిల్వర్ కావాలి. దానికోసం నేను ఆ రియేజెంట్, ఈ రియేజెంట్ అన్నీ స్ప్రే చేసిన. లాస్ట్కి ఏమైంది తెలుసా నాన్న? నా దరిద్రం కొద్దీ మట్టిలో నుంచి, కిలో మట్టిలో 1/4 కిలో సిల్వర్ వచ్చింది, 3/4 కిలో గోల్డ్ వచ్చింది. ఇప్పుడు నాకు సిల్వర్ కదా మెయిన్, 1/4 కిలోనే 750 గ్రాములేమో బై ప్రొడక్ట్ గోల్డ్ వచ్చింది. ఇప్పుడు చెప్పండి, గోల్డ్ నా కోసం ఏంది? చెత్త. మీకోసం మీరు ఆలోచించుకోండి. ఓకేనా? జస్ట్ ఫన్నీగా చెప్తున్నా అంతే, మీకు అర్థం కావడం కొరకు. అంటే నీకు ఏం కావాలో చేస్తున్నావో దాన్నే ప్రొడక్ట్ అంటారు. ఓకే, బై ప్రొడక్ట్ అంటే దాంతోపాటు అడిషనల్గా ఏమేమి వస్తాయో అవన్నీ బై ప్రొడక్ట్స్ అంటారు. ఇప్పుడు నేను ఇంటర్మీడియట్ ఆర్ ట్రాన్సిషన్ స్టేట్ స్టోరీ చెప్తున్నా, మెల్లగా మీరు నోట్స్ రాసుకోవడం స్టార్ట్ చేయండి. ఓకేనా? సో జాగ్రత్తగా నోట్స్ రాసుకోండి. ఇప్పుడు ఇది పాస్ చేసి నోట్స్ రాసుకోండి. నేను మూవ్ చేస్తున్నా, దీన్ని స్క్రోల్ చేసేస్తా. చూడండి నాన్న, ఇప్పుడు నేను ఒక్కొక్కటి చెప్తున్నా చూడండి. ఇంటర్మీడియట్ ఏంటి? ఇంటర్మీడియట్ స్టోరీ అంటే చూడండి, నేను ఇప్పుడు ఏ రియాక్టెంట్ని తీసుకొని దీంట్లో రియేజెంట్ వేస్తానా ఏనా నాకు తెలియదు, డిపెండ్ ఆన్ రియాక్షన్. దీని నుంచి ఏమొచ్చిందన్న? బి వచ్చేసింది. ఓకే, సో బీని ఇంకా రియాక్షన్ చేస్తే సి వచ్చింది. దాని తర్వాత సిని ఇంకా రియాక్షన్ చేస్తే నాకు డి వచ్చింది. ఇట్లా ఒక రియాక్షన్. ఇప్పుడు నా ఏ అనేది ఏంటి నాన్న? ఏ అనేది నాకు ఇప్పుడు రియాక్టెంట్. ఏ అనేది ఏంటి నాన్న? నాకు ఇప్పుడు రియాక్టెంట్ మాలిక్యూల్. ఏ అనేది ఏంటి? రియాక్టెంట్. ఓకేనా? సో ఇప్పుడు నాకు డి అనేది నేను ప్రొడక్ట్ లాగా కన్సిడర్ చేసుకుంటున్నా. డి అనేది ఏంటి నాన్న? ప్రొడక్ట్ లాగా నేను కన్సిడర్ చేస్తున్నా. డీని ప్రొడక్ట్ లాగా కన్సిడర్ చేస్తున్నాను. జాగ్రత్త వినండి, ఇవి అడుగుతాడు రియాక్షన్స్లో. నెంబర్ ఆఫ్ ఇంటర్మీడియట్స్, నెంబర్ ఆఫ్ ట్రాన్సిషన్ స్టేట్స్ అడగడానికి వీలుంది. సో కాబట్టి జాగ్రత్త. ఓకే, సో ఇప్పుడు నాకు వచ్చేసి చూడండి నాన్న జాగ్రత్త. ఇప్పుడు బి ఫామ్ అయిందిగా, ఏ నుంచి బి. దీన్ని ఏమంటారు అంటే ఇంటర్మీడియట్ అంటారు. దీన్ని కూడా ఇంటర్మీడియట్ అంటారు అన్నట్టు. ఇది ఇంటర్మీడియటే, అది ఇంటర్మీడియట్. ఓకేనా నాన్న? సో ఇప్పుడు ఇది ప్రొడక్ట్ అనుకున్నాం కదా. సో ఇప్పుడు దీంట్లో స్టోరీ చెప్తా, మీరు మెల్లగా నోట్స్ రాసుకోండి. ఓకే, సో జాగ్రత్తగా వినండి. ఇన్ బిట్వీన్ రియాక్టెంట్ అండ్ ప్రొడక్ట్ ఏమేమి వస్తున్నాయో అవన్నిటిని ఇంటర్మీడియట్స్ అంటారు. ఓకే, సో ఇప్పుడు ఇంటర్మీడియట్ స్టోరీ చెప్తున్నా నాన్న. ఇన్ బిట్వీన్ రియాక్టెంట్ ప్రొడక్ట్ ఏమేమి వస్తున్నాయో వాటి అన్నిటిని ఏమంటారు? ఇంటర్మీడియట్స్ అంటారు. ఇప్పుడు ఎన్ని ఇంటర్మీడియట్స్ ఉన్నాయి నాన్న ఇక్కడ? ఒకటి బి ఇంటర్మీడియట్, ఒకటి సి ఇంటర్మీడియట్. 2 ఇంటర్మీడియట్లు వచ్చినాయి అన్నట్టు. అర్థమవుతుందా నాన్న? 2 ఇంటర్మీడియట్. ఫస్ట్ పాయింట్ అయిపోయింది. ఇన్ బిట్వీన్ రియాక్టెంట్ ప్రొడక్ట్ ఏమొస్తాయో అవన్నీ ఇంటర్మీడియట్ అంటారు. ఓకే, సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇంటర్మీడియట్ మేబీ 1 ఒకటే రావచ్చు, బి నుంచి డైరెక్ట్ డి రావచ్చు. మేబీ 1, మేబీ మోర్ దాన్ 1 ఆల్సో, మేబీ నన్ ఆల్సో. అసలు ఇంటర్మీడియటే రాకుండా కూడా ఉండొచ్చు రియాక్షన్. మళ్ళీ చెప్తున్నా, రియాక్షన్లో ఇంటర్మీడియట్ 0, 1, మోర్ దాన్ 1. అసలు రాకపోవచ్చు ఇంటర్మీడియట్, 1 రావచ్చు, 1 కంటే ఎక్కువ కూడా రావచ్చు. అర్థమవుతుందా నాన్న? ఇది మాట రాసుకోండి. ఓకే, మళ్ళీ చెప్తున్నా, ఇన్ రియాక్షన్స్ ఇంటర్మీడియట్ మేబీ 0, మేబీ 1, మోర్ దాన్ 1 ఆల్సో. మోర్ దాన్ 1 అంటే 2, 3, 4, 10 ఎన్నైనా కానీ నాకెందుకు. ఓకేనా? మోర్ దాన్ 1 ఆల్సో. 2 పాయింట్స్ అయిపోయినాయి. ఫస్ట్ పాయింట్ ఏంటన్నా? రియాక్టెంట్కి ప్రొడక్ట్కి మధ్యలో వచ్చే వాటిని ఇంటర్మీడియట్స్ అంటారు. ఇంటర్మీడియట్స్ అనేవి 0 ఆర్ 1 ఆర్ మోర్ దాన్ 1. దాని తర్వాత థర్డ్ పాయింట్ చెప్తున్నా, రాసుకున్నాను. థర్డ్ పాయింట్ ఏంటంటే ఇంటర్మీడియట్ లైఫ్ టైం అనేది చాలా ఎక్కువ ఉంటుంది.
ఇంటర్మీడియట్ లైఫ్ టైం అనేది ఎక్కువ ఉంటుంది. సో మనం ఏంటి ఇప్పుడు దీన్ని బయటికి తీసి వీ కెన్ ఐసోలేట్. ఇంటర్మీడియట్ని ఏం చేయొచ్చు నాన్న? వీ కెన్ ఐసోలేట్ అంటే ఏంటంటే బయటికి తీసి చూడొచ్చు. ఓకే, సో ఇంటర్మీడియట్ని ఏం చేయొచ్చు మనం? ఐసోలేట్ చేసి చూడొచ్చు. దీన్ని కూడా ఐసోలేట్ చేయొచ్చు, దీన్ని కూడా ఐసోలేట్ చేయొచ్చు. ఎందుకు? దాని లైఫ్ టైం ఎక్కువ ఉంటుంది కాబట్టి, అంటే ఎక్కువసేపు ఉంటుంది లైఫ్ టైం అంటే. సో కాబట్టి ఇంటర్మీడియట్ని ఏంటి? ఐసోలేట్ చేసి చూడొచ్చు. థర్డ్ పాయింట్ అయిపోయింది. ఇక ఫోర్త్ లాస్ట్ పాయింట్ ఏంటి? లాస్ట్ పాయింట్ అంటే ఇంటర్మీడియట్ ఫార్మేషన్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఎ స్టెప్ ఫర్ రియాక్షన్. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంటర్మీడియట్ ఫామ్ అయింది కానీ దీన్ని స్టెప్ లాగా కన్సిడర్ చేయాలి. స్టెప్ నేను చెప్తుంది ఏంటంటే కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ మీకు అర్థమవుతుందో కావట్లేవు. ఓకే, నేను ఏం చెప్తున్నా అంటే స్టెప్ అని చెప్తున్నాను నాన్న. స్టెప్. ఇంటర్మీడియట్ ఫార్మేషన్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఏ స్టెప్ ఫర్ రియాక్షన్. ఒక స్టెప్ లాగా మనం ఏం చేస్తాం? కన్సిడర్ చేస్తాం అన్నట్టు. ఇంటర్మీడియట్ ఫార్మేషన్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఏ స్టెప్ ఫర్ రియాక్షన్. ఓకేనా? అయిపోయింది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇప్పుడు ట్రాన్సిషన్ స్టేట్ గురించి చూద్దాం. ట్రాన్సిషన్ స్టేట్ అంటే ఏంటంటే హయ్యెస్ట్ ఎనర్జీ ఆక్యుపైడ్ బై ద స్పీసీస్. హయ్యెస్ట్ ఎనర్జీ, ఎంత కావాలో అంత ఎనర్జీ ఆక్యుపై చేసింది. ఇట్లా కళ్ళు మూసి తెరిచేసరికి అది వేరే స్పీసీస్గా మారిపోతుంది. అటువంటి స్టేట్ని ఏమంటారు నాన్న? ట్రాన్సిషన్ స్టేట్ అంటారు. హయ్యెస్ట్ ఎనర్జీ ఆక్యుపైడ్ బై ద స్పీసీస్ విచ్ ఈజ్ కన్వర్టెడ్ వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వేరే స్పీసీస్గా కన్వర్ట్ అయిపోతుంది. ఆ స్టేట్నే మనం ట్రాన్సిషన్ స్టేట్ అంటాం. ఫస్ట్ పాయింట్ అయిపోయింది కదా నాన్న. సో ఇప్పుడు ఏంటంటే ఏ నుంచి బీకి మారడానికి ముందు కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, బి మారడానికి కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ముందున్న స్టేట్నే ట్రాన్సిషన్ స్టేట్ అంటాం నాన్న. ఇది అయిపోయిందిగా. ఇప్పుడు ఇంటర్మీడియట్ లైఫ్ టైం ఎక్కువ, ఐసోలేట్ చేస్తాం. మరి దీనిది ఏమైంది? హైయెస్ట్ ఎనర్జీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, కళ్ళు మూసి తెరిసరికి పోద్ది అంటున్నా. అంటే ఏంది? ట్రాన్సిషన్ స్టేట్ అనేది ఏంటి నాన్న? లైఫ్ టైం చాలా తక్కువ, అందువల్ల దాన్ని ఐసోలేట్ చేయలేము. దీనిది ఇంటర్మీడియట్ లైఫ్ టైం ఎక్కువ, ఐసోలేట్ చేయొచ్చు. ట్రాన్స్టేట్ లైఫ్ టైం చాలా తక్కువ, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, దాన్ని ఐసోలేట్ చేసి చూడలేము. ఈ స్టెప్ అయిపోయింది. తర్వాత ఏం చెప్పిన నేను? ఇంటర్మీడియట్ ఫార్మేషన్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఏ స్టెప్ అని చెప్పిన, ఒక స్టెప్ అని చెప్పిన. అదే ట్రాన్సిషన్ స్టేట్ ఆఫ్ ఫార్మేషన్ కన్సిడర్డ్ యాజ్ ఏ స్టెప్? నో. బట్ ఇన్ ఎవ్రీ స్టెప్ ట్రాన్సిషన్ స్టేట్ ఈజ్ ప్రెజెంట్. ప్రతి స్టెప్పులో ట్రాన్స్టేట్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, బీసీగా మారడానికి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ముందున్న స్టేట్ని ఏమంటారు నాన్న? ట్రాన్స్టేట్. సి ఇంటర్మీడియట్ డి ప్రొడక్ట్గా మారడానికి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ముందున్న స్టేట్ని ట్రాన్స్టేట్. సో ట్రాన్సిషన్ స్టేట్ ఫార్మేషన్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ యాజ్ స్టెప్ ఫర్ రియాక్షన్ అండ్ ఇన్ ఎవ్రీ స్టెప్ ట్రాన్సిషన్ స్టేట్ ఈజ్ ప్రెజెంట్. నాన్న ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు దీంట్లో నేను కొన్ని చెప్తా. ఇప్పుడు ఈ రియాక్షన్ కంప్లీట్ కావడానికి నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఎన్ని అంటే మనం కౌంట్ చేయాలి కదా నాన్న. చెప్పండి, నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఎన్ని? ఇటు చూడండి, ఏ నుంచి బీకి ఒక స్టెప్, బి నుంచి సికి ఒక స్టెప్, సి నుంచి డికి ఒక స్టెప్. అంటే ఎన్ని స్టెప్స్లో కంప్లీట్ అయింది? 1 2 3. ఎన్ని స్టెప్స్ నాన్న? 3 స్టెప్స్లో రియాక్షన్ కంప్లీట్ అయింది. ఇట్లా అడగొచ్చు. లేదా ఇంటర్మీడియట్స్ ఎన్ని చూడండి నాన్న. ఈ స్టెప్లో బి ఒకటి, ఈ స్టెప్లో సి నుంచి ఇది ప్రొడక్ట్ కదా. సో కాబట్టి ఎన్ని ఇంటర్మీడియట్లు వచ్చినాయి నాన్న? 2 ఇంటర్మీడియట్స్ వచ్చేసినాయి. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏం అడగొచ్చు? నెంబర్ ఆఫ్ ట్రాన్సిషన్ స్టేట్స్ ఎన్ని? మీరే చెప్పండి నాన్న. ఈ నుంచి ఎవ్రీ స్టెప్లో ట్రాన్స్టేట్ ఉంటుంది. ఓకే, సో ఈ నుంచి ఇటుకు ఒకటి, ఈ నుంచి ఇటుకు ఒకటి, ఈ నుంచి ఇటుకు ఒకటి. ఓకే, సో మొత్తం ఎన్ని ట్రాన్స్టేట్ నాన్న? 3 ట్రాన్సిషన్ స్టేట్స్ వచ్చేసినాయి. ఇట్లా మనకి ఏంటంటే రియాక్షన్స్ అడగడానికి వీలుంటుంది. సో ఇది మీకు తెలిసిన పాయింటే, చాలా సింపులే ఉంటుంది. ఇంత సుత్తి ఎందుకు కొడుతున్నా అంటే ఈ టర్మినాలజీ మీకు గుర్తుండాలి. ఎందుకంటే ఈ 3 స్టెప్పులు నేను చెప్పిన దాంట్లో ఏదైనా క్వశ్చన్ అడగొచ్చు నాన్న. సో అందు గురించి నేను ఇది నేర్పించాను. ఓకే, సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాం. టాపిక్లో వెళ్ళినప్పుడు చూడండి నాన్న, ఇప్పటి నుంచి ఇక మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది టర్మినాలజీ తెలవాలి, కాన్సెప్ట్ తెలవడం కొరకు ఇది చెప్పిన. ఇప్పటి నుంచి నవాన్ వర్డ్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే నాన్న, దానికి నోట్స్ రాసుకుంటా అంటే రాసుకోండి, మీ ఇష్టం. ఐ థింక్ నో నీడ్ టు రైట్ నోట్స్. దీంట్లో ఏం చెప్పినా నోట్స్ రాస్తారు, ఏమీ లేదు. ఇప్పుడు నేను అస్సలు జిఓసి స్టార్ట్ చేస్తున్నా. ప్లీజ్ నాట మంచిగా వినండి. జిఓసి వదలొద్దు ప్లీజ్. జిఓసి వదిలిరంటే ఆర్గానిక్ మర్చిపోవడం.
అంత ఇంపార్టెంట్ జియోసి. నేను మరీ చెప్తున్నా. ఇప్పుడు చూడండి నాన్న, నువ్వు ఏదైనా రియాక్షన్ చేయాలి అంటే ఎలక్ట్రాన్లను డిస్టర్బ్ చేయాల్సిందే. వితౌట్ డిస్టర్బింగ్ ఎలక్ట్రాన్లని డిస్టర్బ్ చేయకుంటే రియాక్షన్ జరుగుతుందా? ఇప్పుడు నేనున్నా నాన్న, రియాక్షన్ అంటే ఏం చెప్పండి. ఇప్పుడు నాకు ఏదన్నా తీసుకొచ్చి యాడ్ చేసిన, ఫర్ ఎగ్జాంపుల్ నాకు మార్కర్ యాడ్ చేసిరు చెప్పండి. ఫస్ట్ నేను ఎట్లున్నా, ఏం లేకుండా ఉన్నా. ఇప్పుడు మార్కర్ యాడ్ అయితే నేను ప్రొడక్ట్ కదా, ఏదో ఒకటి మారుతున్నా లేదా, అంతే. రియాక్షన్ అంటే ఏంది? యాడ్ చేసి రియాక్షన్ చేయొచ్చు. ఇప్పుడు యాడ్ చేయాలంటే ఏం చేయాలి? ఆల్రెడీ ఉన్న బాండ్స్ బ్రేక్ అయిపోయి కొత్త బాండ్స్ ఫామ్ కావాలి, అంటే ఎలక్ట్రాన్ డిస్టర్బ్ కావాల్సిందే. లేదు, ఇప్పుడు నేనేం చేస్తున్నా, నేను రియాక్టెంట్, నా చేయి తీసేసిరు. ఇప్పుడు ఫస్ట్ నేను చేతులతో ఉన్నా, ఇప్పుడు నా చేయి తీసేసారు, ప్రొడక్ట్ వచ్చిందా రాలేదా? అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే న్యాచురల్గా వెళ్ళండి. అంటే ఏంటి? యాడ్ చేసి రియాక్షన్ చేయొచ్చు, లేదా ఏదన్నా తీసేస్తే కూడా ప్రొడక్ట్ వస్తుంది. నేను చెప్పినా కదా, నా ఆర్గానిక్ మాలిక్యూల్ మారిందంటే రియాక్షన్ అన్నట్టే. నేను ముందే చెప్పిన, మార్కర్ బోర్డ్ అయింది రియాక్షన్, కెమెరా బోర్డ్ అయింది రియాక్షన్, ఇంకా ఏమైనా ఉన్నాయి, ఏదైనా వస్తువు, చైర్ బెంచ్ అయింది రియాక్షన్. అట్లా ఇప్పుడు నేను ఫస్ట్ ఏం లేదు నాకు, ఇప్పుడు మార్కర్ యాడ్ అయింది రియాక్షన్, నేను తీసేసిన ఎలిమినేషన్, రియాక్షన్ చేయలేకుండా నేను. ఓకే, సో ఇంకేం చేయొచ్చు నాన్న, నా చేయి బదులు ఇంకొకరు చేయి తీసుకొచ్చి పెట్టింది అనుకోండి, సబ్స్టిట్యూషన్. అర్థమైంది? అంటే రియాక్షన్లో ఉండేది ఇదే. అయితే యాడ్ చేయడం, లేకపోతే తీసేయడం, లేకపోతే ఒక దాని బదులుగా ఒకటి తీసుకురావడం, గింతే కెమిస్ట్రీ. ఇదే పని చేయాలి మీరు చాప్టర్లలో. చేస్తే యాడ్ చేయడం, నేను వాటికి కూడా టెక్నిక్ చెప్తా, ఎట్లా యాడ్ చేయాలి, ఎట్లా తీయాలి, ఎప్పుడు తీయాలి, అసలు ఎప్పుడు సబ్స్టిట్యూషన్ చేయాలి. చేస్తే చెయ్యి బదులు చెయ్యే చేయాల్సిందే కంపల్సరీ, అంటే ప్లస్ బదులు ప్లస్, లేదా మైనస్ బదులు మైనస్, ఓకే, లేదా రాడికల్ బదులు రాడికల్. ఇవన్నీ టర్మ్స్ మీకు వస్తాయి స్లోగా. సో ఫస్ట్ అయితే నేను చెప్తుంది ఏంటంటే, ఎలక్ట్రాన్కి ఎఫెక్ట్ కావాలి, ఎలక్ట్రాన్ షుడ్ గెట్ డిస్టర్బ్డ్. కాబట్టి మనం ఏం టాపిక్ నేర్చుకోవాలి నాన్న దీంట్లో? ఎలక్ట్రానిక్ డిస్ప్లేస్మెంట్ అంటారు. ఎలక్ట్రానిక్ డిస్ప్లేస్మెంట్స్ అనండి, లేదా మన భాషలో వెళ్తే ఎలక్ట్రానిక్ ఎఫెక్ట్స్. ఇది ఈ నాన్న ఏదో కొద్దిగా స్టైల్గా ఉంటుందని రాయబోయినా, అవసరం లేదు కానీ సరే. ఈ ఎలక్ట్రానిక్ ఎఫెక్ట్స్, ఈ టాపిక్ మనం నేర్చుకోవాలి. దీంట్లో ఇవే అన్నట్టు మనకు మెయిన్ హెల్ప్ చేసేవి. సో దీంట్లో వచ్చేసి మనకి ఎలక్ట్రానిక్ ఎఫెక్ట్స్లో మొత్తం ఎన్ని టైప్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఎఫెక్ట్స్ వస్తాయో చూడండి. సో ఒక్కొక్కటి చేసి చెప్తున్నా, ఇది చదివితే మనకి అయిపోయినట్టే. ఫస్ట్ ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటారు నాన్న. ఫస్ట్ ఏంటి? ఇండక్టివ్ ఎఫెక్ట్. ఇవన్నీ ఏంటి నాన్న? ఎలక్ట్రాన్ ఎట్లా డిస్టర్బ్ అవుతాయి అనేది చూపిస్తారు అన్నట్టు. ఇండక్టివ్ ఎఫెక్ట్, దీన్ని ఐ తోటి చూపిస్తాం అన్నట్టు. దీన్ని ఎట్లా ఇండికేట్ చేస్తాం నాన్న? ఐ. ఇండక్టివ్ ఎఫెక్ట్ ఐ తోటి ఇండికేట్ చేస్తాం. అండ్ సెకండ్ వచ్చేసి రెజొనెన్స్ ఓర్ మీజోమరిక్ ఎఫెక్ట్. ఈ రెండు కలిపి చెప్తాను నాన్న. రెజొనెన్స్ ఆర్ మీజోమరిక్ ఎఫెక్ట్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి నాన్న హైపర్ కాంజుగేషన్ అంటారు. థర్డ్ వన్ వచ్చేసి హైపర్ కాంజుగేషన్. ఇవి నాన్న, ఇవి మెయిన్ 3 ఎలక్ట్రానిక్ ఎఫెక్ట్స్. ఓకే, దీని తర్వాత దీంతో పాటు చిన్న మున్నులు వస్తాయి. ఇదంతా మీకు ఎంతసేపు పడుతుంది సార్? ఆల్మోస్ట్ ఈ ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మినిమం ఒక 3-4 గంటలు పడుతుంది. ఈ 3 ఎఫెక్ట్స్ నేర్చుకోవడానికి 3 గంటలన్నా మినిమం పడుతుంది. ఈ రెండు ఎంత తెలుసా? 10 నిమిషాల్లో అయిపోతుంది. ఎందుకంటే అవి టెంపరీ ఎఫెక్ట్స్ అన్నట్టు నాన్న. ఓకే, సో ఇండక్టోమరిక్ అంటారు. 4వది ఇండక్టోమరిక్ ఎఫెక్ట్. ఫిఫ్త్ వచ్చేసి నాన్న ఎలక్ట్రోమరిక్ ఎఫెక్ట్ అంటారు. ఎలక్ట్రోమెరిక్ ఎఫెక్ట్. ఓకేనా? సో ఒకటి ఇండక్టోమెరిక్ ఎఫెక్ట్, రెండోది ఎలక్ట్రోమెరిక్ ఎఫెక్ట్. ఇప్పుడు స్టోరీ ఏంటంటే ఇవి మొత్తం కూడా నాన్న
ఇవి మొత్తం కూడా ఏంటంటే టెంపరరీ ఎఫెక్ట్స్. ఈ రెండు సరే మొత్తం అంటున్నా, ఇవి రెండు పోలరైజబిలిటీ రాస్తున్నానన్న. పోలరైజబిలిటీ ఎఫెక్ట్ అనొచ్చు, లేదా ఇవేంటి నాన్న టెంపరరీ. టెంపరరీ ఎఫెక్ట్స్ అంటారు అన్నట్టు నాన్న. ఇవి టెంపరరీ అన్నట్టు, అంటే రియేజెంట్ ఉంటేనే ఈ ఎఫెక్ట్స్ వస్తాయి. రియేజెంట్ ఉంటేనే ఈ ఎఫెక్ట్స్ వస్తాయి నాన్న, లేకపోతే అది రియేజెంట్ ఆబ్సెంట్ అయితే ఈ ఎఫెక్ట్స్ రావు అన్నట్టు. అందుకే టెంపరరీ. మరి పోలరైజబిలిటీ అని ఎట్లా పేరు పెడతాయి అడుగుతాడు నాన్న. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ పోలరైజబిలిటీ ఎఫెక్ట్? మర్చిపోవద్దు. పోలరైజబిలిటీ అంటే ఏంటంటే, అసలు ఫస్ట్ పోలరైజేషన్ అంటే ఏందో తెలుసా నాన్న? చూడండి చెప్తా అది కూడా. పోల్స్ అంటే పాజిటివ్ నెగిటివ్ పోల్స్. మనకు దునియాలు ఉన్నాయి రెండేగా నాన్న, ప్లస్ పోల్ మైనస్ పోల్. ఓకే, ఆ ప్లస్ పోల్ మైనస్ పోల్ డెవలప్ అయితే దాన్ని ఏమంటారు? పోల్స్ డెవలప్మెంట్ అంటారు. సో పోలరైజ్ అవ్వడం అంటారు దాన్ని. పోల్స్ డెవలప్ అయితే పోలరైజ్ అవ్వడం. పోలరైజబిలిటీ అంటే ఏంటంటే దానికి ఎబిలిటీ ఉంది, పోలరైజ్ అయ్యే ఎబిలిటీ ఉంది, కానీ రియేజెంట్ ఉంటేనే దాని ఎబిలిటీ ఎగ్జిబిట్ చేస్తుంది. అందుకే దాని ఎబిలిటీ పోలరైజబిలిటీ. రియేజెంట్ ఉంటేనే ఎబిలిటీ, దాని ఎబిలిటీని ఎక్స్ప్రెస్ చేస్తుంది అని పోలరైజబిలిటీ పెట్టారు. సో ఇప్పుడు ఈ మూడు ఏంటి నాన్న? సో ఇప్పుడు వచ్చేసి ఈ మూడు వేరే కలర్ తోటి చూపిస్తా చూడండి. ఈ మూడు వచ్చేసి ఇగో ఇక్కడ ఇట్లా తీసుకుంటున్నా, ఓకేనా? సో ఈ మూడు వచ్చేసి పర్మనెంట్గా ఆపరేట్ అవుతుంటాయి. పర్మనెంట్, అందుకే ఈ టెంపరరీ అని చెప్పిన రియేజెంట్ లేకపోతే పోతుంది, కానీ ఇది అట్లా కాదు. ఈ మూడు కూడా పర్మనెంట్ ఎఫెక్ట్స్ అనొచ్చు, లేదా పోలరైజింగ్ అంటారు నాన్న. పోలరైజింగ్, ఖచ్చితంగా పోలరైజ్ చేసి పడేస్తాయి, ఎవరితోటి సంబంధమే లేదు. ఓకే, సో అడగొచ్చు కాబట్టి చెప్తున్నా. పోలరైజింగ్, పర్మనెంట్గా ఇవి ఆపరేట్ అవుతుంటాయి మాలిక్యూల్ లోపల. ఇప్పుడు మనం వన్ బై వన్ నేర్చుకుంటే ఇంకా రాసుకోండి నాన్న, ఇది నోట్స్ కంపల్సరీ రాసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి మనం వన్ బై వన్ స్టార్ట్ చేద్దాం ఒక్కొక్కటి. ఎఫెక్ట్స్, ఈ ఎలక్ట్రానిక్ ఎఫెక్ట్స్ అయిపోయింది, దాని అప్లికేషన్ ఎట్లా వాడాలి ఆ ఎలక్ట్రానిక్ ఎఫెక్ట్స్ని వస్తే అయిపోయింది జియోసి. చాలా సింపుల్ నాన్న ఆర్గానిక్ కెమిస్ట్రీ. నేను చెప్తున్నాను కదా, మీకు నోట్స్ రాసుకోండి పాస్ చేసి. చాలా సింపుల్. అడగొచ్చు పోలరైజింగ్ ఎఫెక్ట్స్ ఎవరు, పర్మనెంట్ ఎవరు, టెంపరరీ ఎవరు, పోలరైజబిలిటీ ఎవరు. దీని టెక్నిక్ కూడా నేను చెప్పిన. ఎబిలిటీ ఉంది కానీ రియేజెంట్ కావాలి, కాబట్టి ఇది గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్ ఇది పోలరైజింగ్ అని వచ్చేస్తుంది. ఓకే, చలో నాన్న ఇంకా నేను స్టార్ట్ చేస్తున్నా ఎలక్ట్రానిక్ ఎఫెక్ట్స్. ఫస్ట్ ఎఫెక్ట్ ఎవరు నాన్న? మనకి ఇండక్టివ్ ఎఫెక్ట్. ఫస్ట్ ఎఫెక్ట్ ఎవరు నాన్న? ఇండక్టివ్ ఎఫెక్ట్. చాలా సింపుల్ ఉంటుంది నాన్న. ఎంత సింపుల్ అంటే మీరు నమ్మరు, చూడండి మీకే. ఇండక్టివ్ ఎఫెక్ట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఐ. చూడండి మీకు ఇప్పుడు నేను చెప్తున్నా. ఓకే, సో ఏంటి ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటే, ఫస్ట్ నాన్న మీకు ఇండక్టివ్ ఎఫెక్ట్ కనపడితే యు ఆర్ కన్సర్న్ విత్ సిగ్మా ఎలక్ట్రాన్స్ ఓన్లీ. మీరు ఓన్లీ సిగ్మా ఎలక్ట్రాన్స్నే చూడాలి, దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. థియేటర్లో కూర్చోబెట్టి ఇండక్టివ్ ఎఫెక్ట్ అని ఎవరైనా అన్నారు అనుకో, ఎంబట సిగ్మా ఎలక్ట్రాన్ జేజేలు కొడతారు కదా మనం, భారత్ మాతాకి అనగానే జై 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 అని అరుస్తారు. అట్లా మీరు కూడా ఏం చేయాలి? ఇండక్టివ్ అని నేను అనగానే మీరు ఏమనాలి? సిగ్మా ఎలక్ట్రాన్ అనాలి. మర్చిపోవద్దని ఇట్లా చెప్తున్నా అంతే. ఓకేనా, వేరే ఉద్దేశం ఏమీ లేదు నా దగ్గర. మీకు ఎంత బలంగా గుర్తుంచడానికి ట్రై చేస్తున్నా నేను అంతే. ఓకే, సో ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటే యు ఆర్ కన్సర్న్ విత్ సిగ్మా ఎలక్ట్రాన్స్ ఓన్లీ. మళ్ళీ చెప్పాలా? ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటే యు ఆర్ కన్సర్న్ విత్ సిగ్మా ఎలక్ట్రాన్స్ ఓన్లీ. రైట్, ఏంటి సిగ్మా ఎలక్ట్రాన్ అంటే నేను చెప్తా, ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. ఎలక్ట్రానిక్ ఎఫెక్ట్ కావాలి కదా అన్న, సో అదే నేను ట్రై చేస్తున్నాను మీకు నేర్పించడానికి. ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేసి ఒక హైడ్రోజన్ తీసుకున్నా, బాండ్ ఫామ్ చేసింది, ఇంకొక హైడ్రోజన్ తీసుకున్నాను నాన్న. ఓకేనా, సో ఇప్పుడు వచ్చేసి మీరే చెప్పండి నాన్న. సో ఇక్కడ హైడ్రోజన్ తీసుకున్నప్పుడు ఈ ఎలక్ట్రాన్ ఎవరిది నాన్న? ఒక కెమికల్ బాండ్లో 2 ఎలక్ట్రాన్లు ఉంటాయి, కోవెలెంట్ బాండ్. నేను ఆల్రెడీ నేర్పించిన బేసిక్స్ చెప్పినప్పుడే. ఇక ఈ ఎలక్ట్రాన్ ఎవరిది? ఈ హైడ్రోజన్ది. ఈ ఎలక్ట్రాన్ ఎవరిది? ఈ హైడ్రోజన్. ఏదో రాసిన, ఓకే, మీకు ఆల్రెడీ అది కూడా చెప్పిన. సింగిల్ బాండ్స్ అంటే సిగ్మా బాండ్స్, డబుల్ బాండ్లో ఒక పై బాండ్ ఉంటుంది, ఒక సిగ్మా బాండ్ ఉంటుంది. ట్రిపుల్ బాండ్లో 2 పై ఒక సిగ్మా ఉంటాయి. వితౌట్ సిగ్మా పై బాండే ఉండదు. ఓకేనా, వితౌట్ సిగ్మా బాండ్. ఫస్ట్ ఎండ్ విత్ ఎండ్ ఓవర్ ల్యాప్ అయితేనే కదా ఈ పార్షియల్ అయ్యేది, అంతేగాని ఫస్ట్ పార్షియల్ కావు. ఓకేనా, సో కాబట్టి ఒక సింగిల్ బాండ్ తీసుకున్నాం, దాంట్లో సిగ్మా ఎలక్ట్రాన్ల స్టోరీ మంచిగానే ఉంది. ఓకే, నో ప్రాబ్లం, హ్యాపీ. ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందో చూద్దాం.
ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్ ఎఫెక్ట్ అవుతున్నాయా లేదా తర్వాత చూద్దాం. ఫస్ట్ అయితే ఏం చదువు రాదు, ఏబిసిడీలే వచ్చు, వాడిని తీసుకొచ్చి ఇదేంటిదంటే ఏం చెప్తాడు నాన్న, హెచ్ అంటాడు. అదేందో వానికి ఎందుకు, హైడ్రోజన్ అయితే ఎందుకు అని ఆల్ఫాబెట్ అంతే. ఇది హెచ్ అంటాడు. ఇదేంది నాన్న, హెచ్ అనే అంటాడు. 2 హెచ్ అంటాడు. అవునా, ఇప్పుడు 2 హెచ్ అన్నాడు. ఇప్పుడు వాడిని అడుగుతాం 2 సేమారా, 100% 2 హెచ్లు సేమ్. ఇప్పుడు చెప్పండి, మన ప్రకారం హైడ్రోజన్ అంటే సేమే కదా. సేమ్ అని ఒకసారి అన్నామంటే కలర్ సేమ్, హైట్ సేమ్, చెప్పండి నాన్న, వెయిట్ సేమ్ చెప్పాలి, మీరే చెప్తుండండి. కలర్ సేమ్, వెయిట్ సేమ్, హైట్ సేమ్, బలము సేమ్, ఇక ఏదైనా సరే సేమ్ అన్నట్టేగా నాన్న. సేమ్ అంటే సేమే. అప్పుడు బలం అంటే ఏంటి, ఇక్కడ మనకి కెమిస్ట్రీ భాషలో ఎలక్ట్రోనెగటివిటీ. సో ఎలక్ట్రోనెగటివిటీ అనేది కూడా సేమ్ ఉంటుంది కదా నాన్న. ఎప్పుడైతే ఎలక్ట్రోనెగటివిటీ సేమ్ ఉంటుందో ఈ ఎలక్ట్రాన్ పెయిర్ అనేది ఎగ్జాక్ట్లీ 2 హైడ్రోజన్ల మధ్యలో ఉంటుంది. ఈ ఎలక్ట్రాన్ పెయిర్ నా ఇటు వెళ్ళదు, ఈ హైడ్రోజన్ సైడ్ వెళ్ళదు, ఈ హైడ్రోజన్ సైడ్ కూడా వెళ్ళదు, ఇటు హైడ్రోజన్ సైడ్ వెళ్ళదు, ఇటు హైడ్రోజన్ సైడ్ వెళ్ళదు. అంటే దానికి అసలు ఎఫెక్టే కావట్లేదు. అంటే సిగ్మా ఎలక్ట్రాన్కి ఎఫెక్ట్ కాకపోతే ఇండక్టివ్ గురించి మాట్లాడడమే బేకార్, ఇండక్టివ్ ఎఫెక్ట్ గురించి మాట్లాడడమే బేకార్. సో కాబట్టి అవి ఏమైంది నాన్న, ఇక్కడ 0 అయిపోయింది. ఇండక్టివ్ ఎఫెక్టే లేదు, అంటే ఎలక్ట్రాన్కి ఎఫెక్టే కావట్లేదు. ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటే ఏందన్న, సిగ్మా ఎలక్ట్రాన్కి ఎఫెక్ట్ కావాలి, అవుతుందా, కావట్లేదు. ఓకే, సో దీని స్టోరీ అట్లా పెడదాం పక్కకి. ఇప్పుడు నేనేం తీసుకుంటా అంటే ఇక్కడ ఒక హైడ్రోజన్ తీసుకున్నా, ఓకేనా. సో ఒక క్లోరిన్ తీసుకున్నా, ఇక్కడ Cl. ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఎవరినన్నా పిలిచి అడుగుతాను. ఏమని అడుగుతాను, ఇది దీని ఎలక్ట్రాన్ కదా నాన్న, సో ఇది దీని ఎలక్ట్రాన్ కదా నాన్న, రైట్. సో ఎవరినన్నా పిలుస్తాను, ఇదేంటంటే హెచ్ అంటాడు, ఇదేంటంటే సి అంటాడు. సి అన్ని సిఎల్ అని ఏదో ఒకటి. ఆ 2 వేరువేరా, ఎస్ వేరువేరు అంటాడు. మరి వేరువేరు అంటే ఏంది, బలాలు వేరు. ఎవరు బలం ఎక్కువ వానికి అనవసరం, మనకు అవసరం, మనకు అవసరం వానికి అనవసరం. వాడు వేరువేరు అంటే ఏంది, హైటులు వేరువేరు, అన్ని వేరువేరు. ఇక మళ్ళీ ఊకే వద్దు డిస్కషన్, టైం వేస్ట్. సో ఎప్పుడైతే వీటి మధ్యలో బలాల తేడా వచ్చింది, అంటే ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ వచ్చిందో అప్పుడు ఏమవుతుందన్న, ఎవరైతే మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఉంటారో వాళ్ళు ఏం చేస్తారు, తన సైడు సిగ్మా ఎలక్ట్రాన్ క్లౌడ్ని గుంజుతారు అన్నట్టు. అర్థమైందానన్న. సో ఎప్పుడైతే తన సైడ్ సిగ్మా ఎలక్ట్రాన్ క్లౌడ్ని గుంజిందో దీనికి పార్షియల్గా నెగిటివ్ ఛార్జ్ వచ్చేస్తుంది, దీనికి పార్షియల్గా పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఇప్పుడు చెప్పండి నాన్న, ఎగ్జాక్ట్లీ ఎలక్ట్రాన్ పేర్ మిడిల్లో ఉందా, లేదు. ఎటు మూవ్ అయింది, ఎవరికి బలం ఎక్కువ వాళ్ళ సైడ్ మూవ్ అయింది. నాన్న మీకు ఏదైనా యాటమ్ నుంచి ఎలక్ట్రాన్ కోల్పోతే పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, తీసుకుంటే నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. ఈ విషయం తెలుసు కదా. సరే పట్టండి, ఒక 2 minutes చెప్పేస్తే అది కూడా అయిపోతుంది నా బాధ్యత. మళ్ళీ సార్ ఏది చెప్పలేదు, ఏమో అంటున్నాడు ప్లస్ మైనస్ అని ఇక్కడ చెప్పేసి రబ్ చేసేస్తా. చూడండి, ఇప్పుడు హైడ్రోజన్ నాన్న, హైడ్రోజన్ అటామిక్ నెంబర్ ఎంత నాన్న, 1. ఒక ఎలిమెంట్ తీసుకొని చెప్తే మీకు అర్థమవుతుంది. హైడ్రోజన్ అటామిక్ నెంబర్ ఎంత, 1, రైట్. సో అంటే దాని మీనింగ్ ఏంది, దాంట్లో ఒక ప్రోటాన్ ఛార్జ్ ఏముంటుంది నాన్న, ప్లస్ ఉంటుంది, ఒక ఎలక్ట్రాన్ మైనస్ ఛార్జ్. సో అందుకే పీరియాడిక్ టేబుల్లో నువ్వు ఏ ఎలిమెంట్ తీసుకున్నా అటామిక్ నెంబర్లు గుడ్డిగా ఇవ్వలేదు. దట్ మచ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, దట్ మచ్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఉంటాయి. కాబట్టే హీలియం 2 అంటే 2 ప్లస్లు 2 మైనస్లు, లిథియం 3 అటామిక్. సైంటిస్ట్ ఆర్ నాట్ గివెన్ బ్లైండ్గా ఇవ్వలేదు, దానికి వెనకాల రీజన్ ఉన్నది. వాట్ ఈస్ దట్ రీజన్, దట్ మచ్ నెంబర్ ఆఫ్ ప్లస్ ప్రోటాన్స్, దట్ మచ్ నెంబర్ ఆఫ్ మైనస్ ఎలక్ట్రాన్స్ ఉంటవి. కాబట్టి ఆ విధంగా అటామిక్ నెంబర్ డిసైడ్. ఫెర్మియం 100 ప్లస్ 100 మైనస్, ఇక మీ ఇష్టం ఏదైనా తీసుకో, ఓకేనా. స్కాండియం 21 ప్లస్ 21 మైనస్, ఇక మీరు ఎలిమెంట్స్ మీకు తెలుసు. సో ఇప్పుడు ఇది న్యూట్రల్ స్టేట్లో ఉంది. నేనేం చెప్తున్నానంటే ఇది కనుక ఒక ఎలక్ట్రాన్ని కోల్పోయింది, ఏం చేసిందన్న, ఇది ఒక ఎలక్ట్రాన్ని కోల్పోయింది, మైనస్ పోయింది, రైట్, పోయింది. మరి ఉన్న ప్రోటాన్ అమ్మగారిని ఎవరు న్యూట్రల్ చేయాలి. ఇంతకుముందేమో ప్లస్ మైనస్ కాబట్టి న్యూట్రల్ అయింది. అందుకే పీరియాడిక్ టేబుల్లో మనం ప్లస్ ఛార్జెస్ మైనస్ ఛార్జెస్ రాయం, అన్ని నార్మల్గా ఎలిమెంట్స్ న్యూట్రల్ రాస్తాం. ఎందుకంటే అన్ని ప్లస్లు అన్ని మైనస్లు న్యూట్రల్. సో ఇప్పుడు ఈ అమ్మగారిని, ఈ ప్రోటాన్ అమ్మగారిని ఎవరు న్యూట్రల్ చేయాలి. అందుకే ఏదైనా ఎలిమెంట్ ఇప్పుడు రాసుకోండి నాన్న, మీరు ఇప్పుడే, నేను ఇది రబ్ చేసేస్తా. ఏదైనా ఎలిమెంట్ ఒక ఎలక్ట్రాన్ని కోల్పోతే అది పాజిటివ్లీ ఛార్జ్డ్ అయాన్గా మారుతుంది.
పాజిటివ్లీ చార్జ్డ్ అయాన్గా మారుతుంది. ఎలిమెంట్ ఒక ఎలక్ట్రాన్ కోల్పోతే బై రిలీజింగ్ 1 ఎలక్ట్రాన్ ఇట్ విల్ బికమ్ టు పాజిటివ్లీ చార్జ్డ్ అయాన్. సో ఇప్పుడు మళ్ళీ స్టోరీ చెప్తా చూడండి. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే మళ్ళీ దాని మైనస్ దానికి ఇచ్చేసిన, ఇప్పుడు ప్లస్ మైనస్ న్యూట్రల్లో ఉంది. ఓకే, సో ఇప్పుడు బయటి నుంచి ఎలక్ట్రాన్ని తీసుకున్నది అప్పుడు ఏమవుతుందన్న, ఈ రెండు న్యూట్రల్ అయితే వచ్చినామని మరలా ఎవరు న్యూట్రల్ చేయాలి? ఈమె చేస్తుంది. సరే చేస్తుంది, నేను కాదా, డిస్ట్రిబ్యూట్ అవుతుంది. యాక్చువల్గా మనకు గుర్తుండాలి కదా నాన్న, మన భాషలో చెప్పుకుందాం. ఎందుకు వచ్చిన బాధ, ఎవరు వచ్చి అడుగుతారు చెప్పు ఇది ఎంత డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది అని. ఓకేనా, ఓవరాల్గా అయితే ఛార్జ్ అయితే వస్తుందా రాదా మీరు చూడండి డిస్ట్రిబ్యూషన్ చేసిన. సో ఈ వచ్చినామని న్యూట్రల్ చేయడానికి ఇంకో ప్రోటాన్ లేదు. కాబట్టి ఏదైనా ఎలిమెంట్ ఒక ఎలక్ట్రాన్ని గెయిన్ చేస్తే అదేమవుతుందన్న, నెగిటివ్లీ చార్జ్డ్ అయాన్గా మారుతుంది. దేనిగా మారుతుందన్న, నెగిటివ్లీ చార్జ్డ్ అయాన్గా మారుతుంది. ఓకే, సో ఇది కాన్సెప్ట్, జాగ్రత్త. మైనస్ వెళ్ళిపోతే ప్లస్ మిగులుతుంది కాబట్టి ప్లస్ ఛార్జ్, మైనస్ తీసుకుంటే మైనస్ అడిషనల్గా వస్తుంది కాబట్టి మైనస్ ఛార్జ్. ఓకే, ఇప్పుడు చెప్పండి నాన్న, బై రిలీజింగ్ 1 ఎలక్ట్రాన్ పాజిటివ్లీ చార్జ్డ్ అయాన్, బై గెయినింగ్ 1 ఎలక్ట్రాన్ నెగిటివ్లీ చార్జ్డ్ అయాన్. ఓకే, సో ఇది కాన్సెప్ట్ నాన్న. ఇప్పుడు నేను ఇండక్టివ్ ఎఫెక్ట్లోకి వస్తున్నాను. చూడండి జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఇది హైడ్రోజన్, ఇది క్లోరిన్ కదా, తన సైడ్ ఎలక్ట్రాన్ని గుంజుతున్నది. ఓకేనా, తన సైడ్ ఎలక్ట్రాన్ని గుంజుతుంది. మొత్తం గుంజుకోవట్లేదు కదా, దీన్ని కొద్దిగా గుంజుతుంది, క్లౌడ్ని దీన్ని కొద్దిగా తన సైడ్. సో అంటే అందుకే నేను పార్షియల్ నెగిటివ్ ఛార్జ్ పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ పెట్టినాను, అయిపోయా. సిగ్మా ఎలక్ట్రాన్కి ఎఫెక్ట్ అయింది కదా నాన్న, అదే ఇండక్టివ్ ఎఫెక్ట్. ఇప్పుడు మనం డెఫినేషన్లోకి వెళ్దాం. చూడండి, సిగ్మా ఎలక్ట్రాన్కి ఎఫెక్ట్ అయిందా లేదా, మధ్యలో ఉండాలి స్టేబుల్గా. కానీ ఏమైంది, బలం ఉన్నది గుంజింది. ఆటోమేటిక్గా బలం ఉన్నది గుంజిందంటే దాని మీనింగ్ ఏమైపోయింది మీరే చెప్పండి. ఎఫెక్ట్ అయింది కదా, డిస్టర్బ్ అయింది కదా, ఎలక్ట్రాన్ డిస్టర్బ్ అయింది. దట్ ఈజ్ ఇండక్టివ్ ఎఫెక్ట్. ఇప్పుడు మన భాషలో అయిపోయింది. ఇక మీరు కెమిస్ట్రీ భాషలోకి వెళ్దాం. ఇప్పుడు చెప్పండి, ఈ ప్లేస్లో ఉండాలి, ఎగ్జాక్ట్లీ మిడిల్లో, ఇక ఇట్లా మిడిల్లో ఉండాలి. కానీ దాని ప్లేస్ ఏమైంది, డిస్ప్లేస్ అవుతుంది, డిస్ప్లేస్ అవుతుంది. ఎటు, టువర్డ్స్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్, హయ్యర్ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్ సైడ్ డిస్ప్లేస్ అవుతుంది. ఇప్పుడు మీ డెఫినేషన్ మళ్ళీ బట్టి కొడతారు. ఇక డిస్ప్లేస్మెంట్ ఆఫ్ సిగ్మా ఎలక్ట్రాన్ టువర్డ్స్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇండక్టివ్ ఎఫెక్ట్. అట్లా వద్దు నాన్న, సింపుల్. డిస్ప్లేస్మెంట్ ఆఫ్ సిగ్మా ఎలక్ట్రాన్ టువర్డ్స్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆర్ కాల్డ్ యాజ్. ఎందుకు చెప్పు, నేను ఆల్రెడీ చెప్పిన ఇండక్టివ్ అంటే సిగ్మా ఎలక్ట్రాన్స్ ఓన్లీ, యు ఆర్ కన్సర్న్ విత్. ఇప్పుడు చెప్పండి నాన్న, డిస్ప్లేస్మెంట్ ఆఫ్ సిగ్మా ఎలక్ట్రాన్ టువర్డ్స్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్, డిస్ప్లేస్మెంట్ ఆఫ్ సిగ్మా ఎలక్ట్రాన్ టువర్డ్స్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్. మళ్ళీ ఈజ్ కాల్డ్ యాజ్ రాస్తారు అండ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇండక్టివ్ ఎఫెక్ట్. ఓకేనా, థ్యాంక్ యూ.